ఫ్రెండ్స్, ఒక చిన్న క్వెషన్. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డ్రీమ్ ఉండేది కదా! ఒకరోజు నా వీడియోలకు వేలల్లో వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నాకు కూడా సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. కానీ ఈరోజు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే వ్యూస్ అంతగా లేవు. సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతున్నారు. అప్పుడు మన మనసులో ఒకటే క్వెషన్. నేను నిజంగా కంటిన్యూ చేయాలా? లేక ఇక్కడితో ఆపేయాలా అని. నిజం చెప్పాలంటే ఈ క్వెషన్ ప్రతి క్రియేటర్ లైఫ్‌లో ఒక్కసారైనా వస్తుంది. మాకు కూడా చాలా సార్లొచ్చింది. చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా వచ్చింది. కానీ ఒక చిన్న డిఫరెన్స్ వాళ్ళని సక్సెస్ వరకు తీసుకెళ్ళింది. అది టాలెంట్ కాదు, లక్ కాదు, ఆల్గరిథం కూడా కాదు. ఆ డిఫరెన్స్ ఏంటో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ యూట్యూబ్ జర్నీ గురించి మీరు ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుంది. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఏం చూస్తాం? ఒక ఛానల్ మిలియన్ సబ్స్క్రైబర్స్, మరొక ఛానల్‌కి లక్షల్లో వ్యూస్, ఇంకొకరికి ప్లే బటన్ అన్బాక్సింగ్ వీడియో. ఇవన్నీ చూస్తూ మన బ్రెయిన్ ఏమంటుందో తెలుసా? వాళ్ళు చేశారు, మరి నేనెందుకు చేయలేకపోతున్నాను అని. అక్కడి నుంచే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం వాళ్ళ రిజల్ట్‌ని చూస్తున్నాం, కానీ వాళ్ళ జర్నీని చూడడం లేదు. ఎవరు మొదటి రోజు వీడియో అప్లోడ్ చేసిన దాన్ని గుర్తుపెట్టుకోరు. ఎవరు కూడా వాళ్ళ ఫెయిల్యూర్ అయిన 100 వీడియోస్ గురించి మాట్లాడరు. సక్సెస్ స్టోరీ గురించి మాత్రమే వైరల్ చేస్తారు. స్ట్రగుల్ స్టోరీ చాలా సార్లు కెమెరా వెనకాలే ఉండిపోతుంది. అందుకే ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకోండి. ఇతరుల సక్సెస్‌ని మీరు అడ్మైర్ చేయండి, కానీ మీ జర్నీని వాళ్ళ జర్నీతో కంపేర్ చేయకండి. 2 విత్తనాలు ఒకే రోజు నాటినా 2 చెట్లు ఒకే ఎత్తుకి పెరగవు. అదే ప్రకృతి. క్రియేటర్స్ కూడా అంతే. ఒకరికి 6 నెలల్లో సక్సెస్ రావచ్చు, మరొకరికి 3 సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే మీ గడియారాన్ని వేరే వాళ్ళ క్యాలెండర్‌తో కంపేర్ చేయకండి. ఒక్కసారి కామెంట్స్‌లో చెప్పండి, మీ ఛానల్ ఎంత పాతది? 3 మంత్సా? 1 ఇయరా? లేక 5 ఇయర్స్ ఓల్డా? ప్రతి జర్నీకి కూడా ఒక వాల్యూ ఉంటుంది. నేను ఒక క్రియేటర్‌ని కలిసా. ఆయన చాలా బాధగా ఒక మాట అయితే చెప్పారు. "అన్న, నా ఛానల్ గ్రో అవ్వట్లేదు" అని. నేను అడిగాను, "రోజు ఎంత వర్క్ చేస్తున్నారని?" "రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తానన్నారు." అనలిటిక్స్ ఓపెన్ చేసి చూసాం. 6 మంత్స్ బ్యాక్ ఆయన వీడియోకి 80 వ్యూస్ వచ్చాయి. కానీ ఇప్పుడు యావరేజ్‌గా 900 నుంచి 1200 వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా ప్రతి వారం పెరుగుతున్నారు. అప్పుడు నేను ఒక క్వెషన్ అయితే అడిగాను. ఇది గ్రోత్ కాదు అంటే, మరి గ్రోత్ అంటే ఏంటి అని. ఆయన అక్కడే స్మైల్ చేశారు. ఎందుకంటే చాలా సార్లు మనం గ్రో అవ్వటం లేదు కాదు, మనం ఎంత గ్రో అయ్యామో గుర్తించట్లేదు. మన ఫోకస్ మొత్తం ఎందుకు వైరల్ కాలేదన్న ఒక్కదానిపైన ఉంటుంది. కానీ నిన్న కన్నా ఈరోజు బెటర్ అయితే అదే అసలైన గ్రోత్. ఫ్రెండ్స్, సక్సెస్ ఒక రోజులో రావడం అనేది చాలా రేర్. కానీ డైలీ ఇంప్రూవ్మెంట్ మాత్రం మన చేతిలో డెఫినెట్‌గా ఉంటుంది. రోజుకి 1% ఇంప్రూవ్మెంట్ అయినా ఒక సంవత్సరం తర్వాత మీరు అదే క్రియేటర్‌గా ఉండరు. మీ నాలెడ్జ్ మారుతుంది, మీ కాన్ఫిడెన్స్ చేంజ్ అవుతుంది, మీ కమ్యూనికేషన్ చేంజ్ అవుతుంది, అండ్ మీ థింకింగ్ కూడా మారుతుంది. అదే అసలైన ఇన్వెస్ట్‌మెంట్. ఒక్కసారి మీ ఫస్ట్ వీడియో గుర్తు చేసుకోండి. కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఎంత నర్వస్‌గా ఫీల్ అయ్యి ఉంటారు? ఎన్ని టేక్స్ తీసుకుని ఉంటారు? ఎన్నిసార్లు డిలీట్ చేశారు? నా వాయిస్ బాగోలేదు, ఫేస్ బాగోలేదు, ఎడిటింగ్ రాదు, జనాలు ఏమనుకుంటారు? ఇలాంటి వందల డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ ఈరోజు అదే కెమెరా ముందు మాట్లాడేటప్పుడు అంత భయం లేదు. ఎడిటింగ్ చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. థంబ్‌నెయిల్స్ గురించి చాలా నాలెడ్జ్ తెచ్చుకున్నారు. ఎస్ఈఓ అంటే ఏంటో కూడా తెలుసుకున్నారు. ఆడియన్స్ ఏమి ఇష్టపడతారో మీకు అర్థమవుతుంది. ఇది కదా గ్రోత్. కేవలం సబ్స్క్రైబర్స్‌ని గ్రోత్‌గా చూస్తే ఈ సక్సెస్ అంతా మనకు కనిపించదు. నిజానికి యూట్యూబ్ ముందుగా ఛానల్‌ని గ్రో చేయదు. ముందు క్రియేటర్‌ని గ్రో చేస్తుంది. ఛానల్ తర్వాత ఈజీగా గ్రో అవుతది. ఈ ఒక్క విషయం గనక అర్థమైతే మన పేషెన్స్ లెవెల్ అనేది చాలా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకో రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామందికి కొంచెం చేదుగా అనిపించొచ్చు. కానీ వినండి. చాలామంది రోజులో గంటల కొద్దీ యూట్యూబ్ చూస్తారు. క్రియేటర్స్‌ని ఫాలో అవుతారు. పాడ్‌కాస్ట్‌లు చూస్తారు. టిప్స్ సేవ్ చేస్తారు. కోర్సెస్ కూడా కొనుగోలు చేస్తారు. చాలామంది నోట్స్ కూడా రాసుకుంటారు. కానీ కెమెరా మాత్రం ఆన్ చేయరు. ఎందుకంటే ఇంకొంచెం నేర్చుకున్నాక స్టార్ట్ చేస్తాను, ఇంకొంచెం బెటర్ కెమెరా కొంటాను, థంబ్‌నెయిల్ డిజైన్ పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్లోడింగ్ స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఒక సీక్రెట్ చెప్పనా? పర్ఫెక్ట్ వీడియో అనే దాంట్లో రియాలిటీ లేదు. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మన నెక్స్ట్ వీడియోకి ఒక టీచర్ లాగా పనిచేస్తుంది. అప్లోడ్ చేయని వీడియో మనకి ఏమీ నేర్పించదు. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను. లెర్నింగ్ ముఖ్యం, కానీ పబ్లిషింగ్ కూడా ముఖ్యం. ఎందుకంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, మనం కాదు. మీరు 10 గంటల స్క్రిప్ట్ రాసినా పబ్లిష్ చేయకపోతే ఆ స్క్రిప్ట్‌కి వాల్యూ జీరో. కానీ కొంచెం ఇంపర్ఫెక్ట్‌గా ఉన్న పబ్లిష్ చేసిన వీడియో మీకు ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది, కాన్ఫిడెన్స్‌ని ఇస్తుంది, కొత్త ఐడియాస్‌ని ఇస్తుంది. అందుకే థింకింగ్ తగ్గించండి, క్రియేటింగ్‌ని పెంచండి.
ఎందుకంటే యూట్యూబ్‌లో విన్నర్స్ ఎక్కువగా ఆలోచించిన వాళ్ళు కాదు. ఎక్కువగా క్రియేట్ చేసిన వాళ్ళే ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డేంజరస్ ట్రాప్ కూడా ఉంది. చాలామంది ఛానెల్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం కంటెంట్ బ్యాడ్‌గా ఉండటం కాదు. ఒక ఇన్విజిబుల్ హ్యాబిట్. ఆ హ్యాబిట్ నెమ్మదిగా మోటివేషన్ మొత్తాన్ని తినేస్తది. చివరికి ఆ క్రియేటర్‌కి కూడా నేనసలు దీనికి పనికిరానేమో అనే ఫీలింగ్‌నైతే తీసుకొస్తది. ఒక డేంజరస్ ఇన్విజిబుల్ హ్యాబిట్ అది. ఆ హ్యాబిట్ పేరే ఓవర్ థింకింగ్. ఫ్రెండ్స్, మనం చాలా సార్లు కెమెరా ముందు ఫెయిల్ అవ్వం. మన మైండ్‌లోనే ఫెయిల్ అయిపోతాం. ఈ థంబ్‌నెయిల్ క్లిక్ అవుతుందా? ఈ టాపిక్ ఇప్పటికే చాలామంది చేసేసారు. ఈ వీడియో వైరల్ కాకపోతే పరిస్థితి ఏంటి? నెగెటివ్ కామెంట్స్ వస్తే పరిస్థితి ఏంటి? ఇలా ఒక క్వెషన్ తర్వాత ఇంకో క్వెషన్, ఇంకో క్వెషన్ తర్వాత మరో డౌట్. చివరికి వీడియో రికార్డింగ్ మాత్రం చెయ్యం. ఒక్కసారి నిజాయితీగా ఆన్సర్ చెప్పండి. ఎన్ని వీడియోస్ మీరు షూట్ చేయకుండా మైండ్‌లోనే క్యాన్సిల్ చేసుంటారు? నిజం చెప్పాలంటే నేను కూడా చేశాను. చాలామంది క్రియేటర్స్ చేస్తారు. కానీ ఒకరోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆలోచనతో ఛానల్ అయితే గ్రో అవ్వదు. మనం కంటెంట్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాతే మన ఛానల్ అయితే గ్రో అవుతుంది. జస్ట్ మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. మీరు కార్ డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి. రోజంతా యూట్యూబ్‌లో డ్రైవింగ్ వీడియోస్ చూస్తూ, బుక్స్ కొనుక్కుంటూ, చదువుతూ, స్టీరింగ్ ఎలా పట్టుకోవాలో నేర్చుకుంటూ, చూస్తూ ఉంటే మీకు డ్రైవింగ్ వచ్చేస్తదా? రాదు కదా! కార్ రోడ్డు మీదకి తీసుకెళ్ళినప్పుడే మీ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతది. యూట్యూబ్ కూడా ఎగ్జాక్ట్‌లీ ఇంతే. పబ్లిష్ చేసిన ప్రతి వీడియో మీకు కొత్త లెసన్‌ని డెఫినిట్‌గా నేర్పుతది. ఆడియన్స్ ఏమి ఇష్టపడుతున్నారు? థంబ్‌నెయిల్స్‌ని ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి? టైటిల్ ఎలా ఉంటే వ్యూస్ ఎక్కువొస్తున్నాయి? అన్నీ కూడా మీకు యూట్యూబ్ అనలిటిక్స్ చెప్తుంది. అందుకే భయం తగ్గించే బెస్ట్ మెడిసిన్ ఏంటంటే యాక్షన్. యాక్షన్ తీసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే కన్సిస్టెన్సీ వస్తుంది. కన్సిస్టెన్సీ వస్తే రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయకండి. అనలిటిక్స్ చూడకండి. దాని బదులు మీ నెక్స్ట్ వీడియో టాపిక్‌ని రాయండి. ఒక రఫ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. కెమెరా సెటప్ చేయండి. ఈ రోజే రికార్డ్ చేయండి. ఎందుకంటే రేపు అనేది మన క్యాలెండర్‌లో ఉంటుంది. కానీ చాలామంది క్రియేటర్స్ లైఫ్‌లో చాలా సార్లు అది మిస్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం చాలామంది అంటారు. అన్నా నాకు సరైన మోటివేషన్ రావట్లేదని. నా క్వెషన్ ఒక్కటే. మోటివేషన్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? జిమ్‌కి వెళ్ళే వాళ్ళు ప్రతిరోజు మోటివేషన్‌తో వెళ్లరు. జాబ్‌కి వెళ్ళేవాళ్ళు ప్రతిరోజు ఎక్సైటెడ్‌గా వెళ్లరు. అయినా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళని ముందుకు నడిపించేది మోటివేషన్ కాదు. రొటీన్, డిసిప్లిన్ అండ్ ఒక హ్యాబిట్. అదే మనకు కూడా కావాలి. మీకు డైలీ 8 గంటలు అవసరం లేదు ఫ్రెండ్స్. రోజుకి 1 గంట సరే మీరు స్పెండ్ చేసినా మంచి కంటెంట్ తయారు చేయొచ్చు. 30 నిమిషాలు రీసెర్చ్ చేసి 30 నిమిషాల్లో క్రియేట్ చేస్తే, రోజు చేస్తే 365 రోజుల్లో 365 గంటల ఇంప్రూవ్‌మెంట్ వస్తది. అదేమి చిన్న ఇన్వెస్ట్‌మెంట్ కాదు. అది పెద్ద మ్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్. ఒక వీడియో తర్వాత రిజల్ట్ రాకపోవచ్చు. కానీ 100 వీడియోస్ తర్వాత వచ్చే డిఫరెన్స్ మాత్రం చాలా భారీగా ఉంటది. నేను ఒక విషయం చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. యూట్యూబ్‌లో ఓవర్‌నైట్ సక్సెస్ రాదు. చాలా సార్లు వందల రోజుల కన్సిస్టెన్సీ తర్వాత రివార్డ్ వస్తది. మనం బయట నుంచి ఒక్క రోజులో సక్సెస్ చూసేస్తాం కానీ, ఆ సక్సెస్ వెనకాల ఉన్న సైలెంట్ వర్క్ మనం ఎవ్వరం చూడం. ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ ఫస్ట్ డేని గుర్తు చేసుకోండి. అసలు మీరు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? మనీ కోసమా? ఫ్రీడమ్ కోసమా? లేక జాబ్ నుంచి బయటపడాలనే డ్రీమా? ఫ్యామిలీకి బెటర్ లైఫ్ ఇవ్వాలనుకున్నా? లేక మీకు తెలిసిన నాలెడ్జ్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయాలనా? ఆ రీజన్ ఇప్పటికీ మీలో ఉందా? ఉంటే దాన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయండి. ఎందుకంటే రీజన్ స్ట్రాంగ్‌గా ఉంటే రిజల్ట్ లేట్ అయినా జర్నీ మాత్రం ఆగదు. ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబ్‌ని ఒక బిజినెస్‌గానే చూస్తారు. అది కరెక్టే. కానీ దానికి ముందు ఇది ఒక పర్సనల్ గ్రోత్ జర్నీ. ఈ జర్నీలో మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మీ డిసిప్లిన్ ఇంప్రూవ్ అవుతుంది. పబ్లిక్ స్పీకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ఫ్యూచర్‌లో యూట్యూబ్‌లకే కాదు, మీ కెరీర్‌కి కూడా ఇండైరెక్ట్‌గా అండ్ డైరెక్ట్‌గా కూడా హెల్ప్ అవుతాయి. అంటే ఒక వీడియో వైరల్ కాకపోయినా మీ టైం వేస్ట్ అయితే కాలేదు. మీరు నిన్నటికన్నా ఈరోజు బెటర్ పర్సన్ అయ్యారు. అదే మీకొచ్చే బిగ్గెస్ట్ రిటర్న్ గిఫ్ట్. చివరగా నేను మీతో ఒక ప్రామిస్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజు తర్వాత ఇతర క్రియేటర్ సక్సెస్ చూసి నేను డిస్కరేజ్ అవ్వను. అనలిటిక్స్ చూసి నా వాల్యూ నేను డిసైడ్ చేయను. పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయను. ప్రతి వారం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తాను. ప్రతి వీడియో నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాను. అస్సలు క్విట్ అవ్వను. డైలీ ఇంప్రూవ్ అవుతాను. ఎందుకంటే ఫ్రెండ్స్, యూట్యూబ్‌లో గెలిచేవాళ్ళు అత్యంత టాలెంటెడ్ వాళ్ళు కాదు. లాంగెస్ట్ టైం గ్రౌండ్‌లో నిలబడిన వాళ్ళే. సో ఈ ప్రామిస్‌ని మీకు మీరు చేసుకోండి. ఒక సంవత్సరం తర్వాత ఈరోజు మీరు కంటిన్యూ చేసినందుకు మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. అందుకే ఫ్రెండ్స్, ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. కంటెంట్‌ని క్రియేట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేయండి. మిస్టేక్స్ చేయండి. నేర్చుకోండి. మళ్ళీ క్రియేట్ చేయండి. అదే మన క్రియేటర్ యొక్క లైఫ్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి.
మీలాంటి యూట్యూబ్ జర్నీలో ఉన్న ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ యూట్యూబ్ టిప్స్, ఏఐ టూల్స్, క్రియేటర్ మైండ్ సెట్, టెక్ అప్డేట్స్ కోసం వికాస్ తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వాల్యూ ప్యాక్డ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఫ్రెండ్స్, ఒక వీడియో తర్వాత మరొక వీడియో, ఒక స్టెప్ తర్వాత మరొక స్టెప్, అందరం కలిసి గ్రో అవుదాం.